ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభంకి ఓ పేరుంది. కాపు ఉద్యమ నేతగా ఆయన సుపరిచితులు. తాజాగా వైసీపీలో చేరిన ముద్రగడ పవన్ కళ్యాణ్పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. ఇంతకు ముద్రగడ సాధించింది ఏంటి? ఏ కులం కోసం పోరాడారో, దేనికోసం పోరాడారో అది జరగదని నిక్కచ్చిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెంతకు ఎలా వెళ్ళగలిగారు? దీనివల్ల ఎవరికి లాభం? కుల ఉద్యమం ఏమైంది? తోటి కులస్తుల ప్రశ్నలకు ముద్రగడ దగ్గర సమాధానం ఉందా? ముద్రగడ పద్మనాభం ఒకనాడు ఆ పేరే సంచలనం. నిజాయితీకి ముద్దుబిడ్డ ముద్రగడ అని నినాదం మారుమ్రోగింది. వంగవీటి మోహనరంగ హత్య అనంతరం కాపు, బడుగు, బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎందుకో ఏమో కానీ క్రమేణా తన పరపతిని, రాజకీయ చతురతను పోగొట్టుకున్నారు. కాపులను బీసీల్లో చేర్చాలని పెద్ద ఉద్యమమే చేశారు. మధ్యలో దానిని ఎందుకు వదిలేశారో ఆయనకే తెలియాలి. తునిలో కనీ విని ఎరుగని సభ నిర్వహించి నాటి టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీనివలన తన కుటుంబం కూడా ఇబ్బందులు పడింది. అయినా తన పని తాను చేసుకుంటూ పోయారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్ అంశాన్ని అటకెక్కించారు. ఇక్కడి నుంచే ముద్రగడ పద్మనాభంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాపులకు రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ స్వయంగా చెప్పినప్పటికీ జగన్ను ఒక్క మాట కూడా అనలేదు. తాజాగా తగుదునమ్మా అంటూ వైసీపీలో చేరారు. ఇన్ని చేసిన ముద్రగడ చివరికి సాధించింది ఏమిటనే ప్రశ్న వస్తుంది. ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన ముద్రగడ పద్మనాభం పెద్దగా చదువుకోలేదు. రాజకీయాల్లో ఉన్నత స్థానానికి రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పొచ్చు. 1989 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నప్పటికీ తనకంటూ ఒక వర్గాన్ని సంపాదించుకోలేకపోయారు. అప్పట్లో కనీసం 50 సీట్లు తన వర్గానికి ఇమ్మన్నా కాంగ్రెస్ ఇచ్చే స్థాయిలో ఉంది. ఎందుకంటే రంగా హత్య తరువాత మరో రంగా మాదిరి కాపు సామాజిక వర్గంలో స్థానం సంపాదించారు. రాజకీయ చతురత అంతగా లేని ముద్రగడ పద్మనాభం 1989 కొత్తగా ఏర్పడిన చెన్నారెడ్డి మంత్రివర్గంలో మాత్రమే స్థానం సంపాదించారు. తర్వాత జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం లభించలేదు. దీంతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చి ముద్రగడకు సపోర్ట్ చేసింది. అప్పుడు కూడా తన రాజకీయ చతురతను ఉపయోగించుకోలేకపోయారు. తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. అక్కడ ఎక్కువ కాలం మనలేని ముద్రగడ మరలా కాంగ్రెస్లోకి వచ్చారు. అయినా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటములు చవి చూశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా ముద్రగడ పార్టీలో చేరలేదు. రెండు 2014లో టీడీపీ మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని విస్మరించింది. దీంతో ముద్రగడ మరోసారి రిజర్వేషన్ ఉద్యమాన్ని చేపట్టారు. మళ్లీ కాపు సామాజిక వర్గం అంతా ఆయన వెంటే నిలబడింది. పార్టీలకు అతీతంగా ముద్రగడ కోసం తుని సభకు వెళ్లారు. అక్కడ జరిగిన సంఘటనలతో రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై నాటి ప్రభుత్వం ద్వేషం పెంచుకుంది. ముద్రగడ కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేసింది. ఈ క్రమంలో 2019 ఎన్నికల సందర్భంగా కాపుల రిజర్వేషన్ ఇచ్చే పరిస్థితి లేదని జగన్ చెప్పేశారు. అయినా కాపులు జగన్కే ఓట్లు వేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన చిత్తుగా ఓడిపోయింది. జగన్ పాలనలో జరుగుతున్న అన్యాయ అక్రమాలపై జనసేనాని పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో టీడీపీలో పొత్తు పెట్టుకున్నారు. ముద్రగడ సైతం ఈసారి పవన్ కళ్యాణ్తో చేతులు కలుపుతానని ప్రకటించారు. ఏమైందో ఏమో కానీ ముద్రగడ వైసీపీలో చేరారు. అంతేగాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీంతో జన సైనికులు ఎదురుదాడి చేస్తున్నారు. తనకు ఇష్టమున్న పార్టీలో చేరడం వారి వ్యక్తిగతం, కానీ కులాన్ని ఆపాదించి వ్యక్తిగతంగా తిట్టడం దేనికనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఒక పెద్ద మనిషిగా సైలెంట్గా ఉంటే తన పరువు ప్రతిష్ట పెరిగేదని, అలా కాకుండా వైసీపీలో చేరి తన ఇష్టం ఉన్నట్లు తిడితే తనకే నష్టమని జన సైనికులు చెబుతున్నారు. 3 దశాబ్దాల కాపు ఉద్యమంలో ముద్రగడ సాధించింది ఏమీ లేదు. ప్రస్తుతం ఆయనకి అంత పరపతి కూడా లేదు. కాపు ఉద్యమాన్ని కూడా వదిలేశారు. చివరికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా రాలేదు. ముద్రగడకు ఈగో ఎక్కువని ఆయనకు దగ్గరగా మెలిగిన నాయకులు చెబుతుంటారు. తన మాటే నెగ్గాలనే తత్వం మొదటి నుంచి ఉంది. తలుపులు వేసుకుని అలగడం ముద్రగడకు ఉన్న అలవాటు. నిజాయితీపరుడని ఒకే ఒక్క అంశం మినహా రాజకీయంగా సక్సెస్ కాని నేతగానే విమర్శకులు చెబుతున్నారు. ఒకవైపు ముద్రగడను ఎల్లో మీడియా తిడుతూ ఉండడం, ఇంకోవైపు ముద్రగడ పవన్ను తిడుతుండడం, ఈ పరిణామాలను కాపు సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పవన్ అంటే ఇష్టం లేదని వైసీపీలో చేరారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పదే పదే పవన్పై విమర్శలు చేస్తే మాత్రం కాపు సామాజిక వర్గంలో ముద్రగడపై తీవ్ర వ్యతిరేకత ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. చూడాలి మరి ముందు ముందు ఏం జరుగుతుందో.